అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రకాష్నిస్ వరల్డ్. సో ఈరోజు అయితే నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో ఆ వీడియో ఏంటో ఎండ్ వరకు చూసేయండి. సో ఇప్పుడైతే మనం ఊటీకి అయితే వెళ్ళిపోతున్నాం. ఏ ఊటీ అనుకుంటున్నారా? ఆంధ్ర ఊటీ, అరకు. సో అరకులోని ఏ ప్లేసెస్ చూడొచ్చు, అరకు ఫుల్ టూర్ ప్లాన్ అనేది ఈ వీడియోలో ఉంటుంది. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సో మేమైతే ఫస్ట్ పాడేరు నుంచి అరకు వెళ్తున్నప్పుడు మనకైతే చాపరాయి అనేది కనిపిస్తుంది అనమాట. చూస్తున్నారు కదా బయట ఎంతమంది ఉన్నారో. ఇప్పుడైతే మనం చాపరాయి లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో మా గ్యాంగ్తో కలిపి మేము చాపరాయి లోపలికి వెళ్ళిపోతున్నాం. మీరు కూడా మాతో పాటు వచ్చేయండి. చాపరాయి లోపలికి వెళ్ళాలంటే మనం కంపల్సరీగా టికెట్ అయితే తీసుకోవాలి. సో చిల్డ్రన్కి అయితే 30 రూపీస్, అడల్ట్స్కి అయితే 50 రూపీస్. సో టికెట్ అయితే తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళిన తర్వాత ఎంట్రన్స్లో ఇలా కనిపిస్తుంది అనమాట మనకి. ఆ స్టెప్స్ దిగుతూ డౌన్కి వెళ్ళాలి. అండ్ పక్కన అయితే గార్డెన్ ఉంటుంది, అక్కడైతే దింసా చేస్తున్నారు. దింసా చేయాలంటే మనం వాళ్ళకి 30 రూపీస్ పే చేసి అప్పుడు మనం వెళ్ళి డ్యాన్స్ చేయొచ్చు. అది ఎంతసేపు అయినా చేయొచ్చు అనమాట. అండ్ వీడియో లెంతీ ఉంటుందని చెప్పి నేను కట్ చేస్తాను వీడియో. సో ఆల్రెడీ దింసా చేసిన వీడియో మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పుడు అక్కడ నుంచి అయితే కొంచెం డౌన్కి స్టెప్స్ దిగుతూ వస్తే మనకి ఇక్కడ చాపరాయి వాటర్ ఫాల్స్ అనేది ఉంటుంది. ఆ చాపరాయి మీద వాటర్ అనేది అలా వెళ్తూ ఉంటుందన్నమాట. సో అక్కడైతే చాలామంది ఉన్నారు. వాటర్ కూడా కొంచెం బురదగా అనిపించి మేము వాటర్లోకి దిగలేదు. సో కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం. అండ్ చాపరాయి పక్కన కూడా చూడండి, అక్కడ దింసా అయితే చేస్తున్నారు. అండ్ చాలామంది అయితే వచ్చారు అక్కడ. సో సీజన్ టైం కదా, పిక్నిక్ టైము. సో ట్రిప్స్కి వెళ్ళే వాళ్ళందరూ చాలామంది అయితే వచ్చారు. అండ్ రైట్ సైడ్ కూడా ఇక్కడ మనకి దింసా చేయడానికి, అలాగే పిల్లలు ఆడుకోవడానికి, పిల్లల్లాగే మేము కూడా వెళ్ళి అక్కడ ఉయ్యాలు అవి అన్నీ ఆడుకున్నాం అనమాట. దాని తర్వాత బయటకు వచ్చేసాము. ఇక్కడ అన్నీ మనకి చీకులు ఉంటాయి, అలాగే స్వీట్ కార్న్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అండ్ చాపరాయి దగ్గర బ్యాంబూ చికెన్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. సో మేమైతే ఓన్లీ స్వీట్ కార్న్ మాత్రమే తీసుకొని అక్కడ నుంచి అయితే వేరే ప్లేస్కి వెళ్ళిపోయాము. ఇక్కడ నుంచి ముందుకు వెళ్తుంటే మనకి అయితే ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా బాక్సెస్ లాగా, అది హనీ అనమాట. సో ఆ పక్కనే రైల్వే ట్రాక్ ఉంటుంది. ఇది డార్లింగ్ మూవీ షూటింగ్ ఇక్కడ జరిగింది కదా, ఒక సీన్ ఉంటుందన్నమాట. అది జరిగిన ప్లేస్ అదే రైల్వే ట్రాక్. అండ్ అక్కడ నుంచి మనకు ఒక గవర్నమెంట్ స్కూల్ అనేది కనిపిస్తుంది. అక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే మనకు అరకు పైనరీ అనేది కనిపిస్తుంది. సో ఇది అరకు పైనరీ అనమాట. ఆల్మోస్ట్ ఈవినింగ్ అయితే అయిపోయింది మేము వెళ్ళేసరికి. అక్కడ ఇలాగ ఉయ్యాలలు, అలాగే కొంచెం ఆడుకోవడానికి ఇలాంటి అడ్వెంచర్స్వి ఇలాంటివి ఉంటాయన్నమాట. సో మా చెల్లి వాళ్ళు అయితే ఇలాగా ట్రై చేశారు. అండ్ నెక్స్ట్ అలానే ఇక్కడ చాలా పైన్ ట్రీస్ అనేవి ఉంటాయి. అండ్ ఇక్కడ మూవీ షూట్స్కి అయితే మనం ఎక్స్ట్రా పే చేసి తీసుకోవాలన్నమాట. సో నార్మల్గా అయితే టికెట్స్ 30 రూపీస్ అండ్ 50 రూపీస్ అలా ఉంటాయి. మూవీ షూట్స్కి లేదంటే ఏదైనా సాంగ్ షూట్స్కి, ప్రీ వెడ్డింగ్ షూట్స్కి అయితే ఎక్స్ట్రా ఎక్కువ ఛార్జ్ తీసుకుంటారు వాళ్ళు. మేమైతే 3 to 4 ఆ మధ్యలో అయితే వెళ్ళాము. సో అందుకే సన్ రైజ్ అనేది అలా ఉందన్నమాట. సో మీరైతే ఎర్లీ మార్నింగ్ వెళ్తే ఇక్కడైతే వ్యూ చాలా బాగుంటుంది. ఆ చెట్ల దగ్గర మంచు అది పడుతూ చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇక్కడ గుడిసెలాగా కనిపిస్తుంది కదా, అక్కడ ఆల్రెడీ ప్రీ వెడ్డింగ్ షూట్ అయితే జరుగుతుంది. అండ్ అలాగే చెట్ల దగ్గర మనకి ఇలాగ బ్యాంబూస్తోని ఇలాగా చూస్తున్నారు కదా, అలా బ్రిడ్జ్ లాగా కడతారనమాట. ఆ పైకి కూడా మనం వెళ్ళి ఎక్కొచ్చు. అండ్ అక్కడ నుంచి మేము మళ్ళీ బయటకు అయితే వచ్చేసాము, సో టైం లేక. అండ్ ఫ్రమ్ దేర్ వీ వెంట్ టు అరకు వ్యాలీ. సో అరకు వ్యాలీ దగ్గర మేమైతే ఇప్పుడు వచ్చేసాము పద్మాపురం గార్డెన్స్కి.
సో పద్మాపురం గార్డెన్స్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ కూడా చాలామంది ఎక్కువ క్రౌడ్ అయితే ఉన్నారు. అండ్ మేము వెళ్ళేసరికి 5 అయిపోయిందనమాట. యాక్చువల్లీ 5 o'clockకే క్లోజింగ్, కానీ సీజన్ టైం కాబట్టి సో 5 తర్వాత కూడా టికెట్స్ ఇచ్చారనమాట. టికెట్స్ ఈచ్ 60 రూపీస్, చిల్డ్రన్కి అయితే 30 రూపీస్. సో అక్కడ నుంచి అయితే మేము లోపలికి అయితే వెళ్ళిపోయాము. మాకైతే 1 అవర్ మాత్రమే టైం ఇచ్చారు. సో 1 అవర్లో మేము లోపల ఏం చేసామనేది సో వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. సో ఇది ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్లోనే మనకు చెట్టు దగ్గర లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, అలాగా వీళ్ళు బ్యాంబూ స్టిక్స్తోని ఇవన్నీ చేశారనమాట. సో మా గ్యాంగ్ మొత్తం లోపలికైతే వెళ్ళిపోయాము. సో మేము వచ్చింది అనుకోకుండా వచ్చామన్నమాట ఇక్కడికి, కానీ ఇక్కడ హాట్ ఎయిర్ బెలూన్ ఉంటుందని మాకు తెలీదు. సో మా వాళ్ళైతే చూసి దీన్ని ఎలాగైనా ఎక్కాలి అని చెప్పి 1.5 అవర్ అయితే వెయిట్ చేసాం అక్కడ. సో వాళ్ళైతే ఏం చేస్తున్నారంటే దానికి ఎయిర్ అనేది పంప్ చేస్తున్నారు. సో అది ఎలా పంప్ చేస్తున్నారో చూపిస్తా చూడండి. అక్కడ అది హాట్ ఎయిర్ బెలూన్ కాబట్టి అక్కడైతే వాళ్ళు ఫైర్తో దాన్ని అయితే బ్లూమ్ చేస్తున్నారు. సో చాలా టైం పట్టింది, 1 అవర్ అయితే టైం తీసుకుంది అక్కడ. చూడండి వాళ్ళ మెషిన్స్ ఇవన్నీనా. ఇది ఎక్కాలంటే పర్సన్కి 1500 అయితే తీసుకుంటారు, ఒక పర్సన్కి 1500. సో ఫైనల్గా అయితే అది పైకి వచ్చిందనమాట. సో క్లైమేట్ అనేది అస్సలు బాగాలేదు, ఎందుకంటే మేము సైక్లోన్ టైంలో వెళ్ళాము, డిసెంబర్లో వెళ్ళామన్నమాట. సో క్లైమేట్ బాగోక ఎంత వెయిట్ చేసాము, చాలామంది కూడా వెయిట్ చేశారు, కానీ క్లైమేట్ బాగాలేదని చెప్పేసి సో దాన్ని మళ్ళీ క్లోజ్ చేస్తారనమాట. సో మా టైం అంతా అక్కడే వేస్ట్ అయిపోయింది. అండ్ అక్కడ నుంచి అయితే ఇంకా ఆల్మోస్ట్ చీకటి పడిపోతుంది. సో అక్కడ నుంచి మేము మరొక ప్లేస్కి అయితే వెళ్ళాము. ఆ ఏ ప్లేస్కి వెళ్ళామనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో స్టే ట్యూన్డ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.